హలో ఎవ్రీవన్, నా పేరు దేవి. నేను ఫ్లెక్స్ రీహాబ్లో రిసెప్షనిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇది ఫిజియోథెరపీ. ఇక్కడ అన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాజలక్ష్మి. ఇక్కడ నేను అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. ఇక్కడ నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చేయండి. ఓకే, అడుగు. ఏం క్వశ్చన్స్ అవి? ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా సరే ఫ్లెక్స్ రీహాబ్లోకి ఎందుకు రావాలి? ఓకే, ఫ్లెక్స్ రీహాబ్ అనేది ఫుల్లీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ ట్రీట్మెంట్ మాత్రమే జరుగుతుంది ఇక్కడ. అంటే కొంతమంది పేషెంట్స్ మీద ట్రయల్స్ చేసి ఆ ఎక్సర్సైజెస్ అవి పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసి ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అనేది చేస్తారనమాట. అలాంటి పేపర్స్ నుంచే మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి? సెకండ్ క్వశ్చన్, మనం ఏ కండిషన్స్కి ట్రీట్మెంట్ చేస్తాం? మనం ఇక్కడ అన్ని కండిషన్స్కి ట్రీట్మెంట్ చేస్తాం. అవి ఏమైతే ఆర్థో, న్యూరో, జీరియాట్రిక్స్, పీడియాట్రిక్స్, అలాగే స్పోర్ట్స్ ఇంజురీ, హ్యాండ్స్, ఇంకా ఉమెన్స్ హెల్త్ అండ్ కార్డియో కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. అన్ని ఫిజియోథెరపీ రిలేటెడ్ కండిషన్స్ మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా థర్డ్ క్వశ్చన్, మనం ఏ థెరపీని యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం? ఓకే, మన దగ్గర డిఫరెంట్ థెరపీస్ అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే స్పైడర్ కేస్ థెరపీ, బోబాత్ టేబుల్, ఇవన్నీ చాలా కొత్త థెరపీస్ అనమాట. అవి పీడియాట్రిక్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఆర్థోలోనైతే మనకి వ్యాక్స్ థెరపీ, హైడ్రోకొలెట్రల్ అండ్ ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ఇలాంటి ఎలక్ట్రో మోడాలిటీస్ ఎన్నో ఉన్నాయి. వీటితో కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. అలాగే న్యూరో కండిషన్స్కి వచ్చేసరికి మనకి రోబోటిక్ ఫిజియోథెరపీ ఉంది. అంటే అన్వేయింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఫుల్లీ ప్యారలైజ్ వాళ్ళకి ఇక్కడ ఫుల్లీగా ట్రీట్మెంట్ అవుతుంది అనమాట. అలాగే మిగతా అన్ని కండిషన్స్ కూడా డిఫరెంట్ థెరపీస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే.